ప్రభుపేట అందరికీ వందనములు. నేటి దినము యొక్క డివోషన్‌కి నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా ఈ యొక్క సర్వనిధి ఛానల్‌లో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్‌లో వీడియోస్ వేయలేకపోయినాము. మేము ఇండియా నుంచి యూఎస్ఏ మా కుమారుడు రూఫస్ దగ్గరికి మేరీల్యాండ్‌కొచ్చినాము. దీని మూలంగా ఈ యొక్క ప్రయాణం డిస్టర్బెన్సెస్‌లో ఈ యొక్క వీడియోస్ కొన్ని చేయలేకపోయినాము. బట్ తిరిగి ప్రభు యొక్క కృపను బట్టి నేను నా వైఫ్ కూడా తిరిగి ఈ యొక్క వీడియోస్ చేయటంలో కొరకు సిద్ధపడతా ఉంటున్నాం. అందుని బట్టి ప్రభువుకు వందనములు. నేటి దినం యొక్క డివోషన్‌లో కీర్తనలు 42 మొదటి వచనం చూద్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇది కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన. ఈ యొక్క కీర్తనకు మరొక పేరు కూడా ఉంటుంది. అంటే డిప్రెషన్ కీర్తన అని అంటుంటారు. అంటే డిప్రెషన్‌లోకి వెళ్ళాలి అని కాదు, డిప్రెషన్‌లో ఉన్నప్పుడు వారికి ఆదరణ ఇవ్వగలిగినటువంటి కీర్తనగా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా అంటే ఈ దుప్పి అన్నది ఏ రకంగా నీళ్లు త్రాగటం కొరకు ఆశపడుతున్నది అని ఆ రోజులలో వీటి ప్రస్తావన ఎందుకండి రాసినారు బైబిల్లో అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క వాక్యం వివరించబడిందండి. ఎగ్జాంపుల్, యేసుప్రభు వాడిన ఉపమానములేమి, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి పరిస్థితులేమి, ఇవన్నీ కూడా ఆ పరిస్థితులకు అనుకూలంగా వ్రాయటం జరిగింది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా అంటే దుప్పికి ఉన్నటువంటి ఒక లక్షణాన్ని ఈరోజు మనం చూడాలి. దానికి ఏంటండి అని అంటే అది స్టాగ్నేట్ అయినటువంటి ఒక నిల్వ ఉంచబడినటువంటి నీరును ఆ యొక్క దుప్పి తాగదు. అది ఎట్టి పరిస్థితిలోనూ కూడా ప్రవహించేటటువంటి నీరును మాత్రమే తాగుతుంది. ఈ యొక్క దుప్పిని మనమే గొప్ప దేవుడి సృష్టిలో, కానీ దుప్పితో ఎందుకు కంపేర్ చేస్తున్నాడు అని అంటే నాకు సులువుగా అర్థమవుతుంది అని. దుప్పి అరణ్యాలు, ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ఇంతఘనమైనటువంటి భవంతులు, సిటీలు అవన్నీ ఏమి లేవు కదండి ఒకప్పుడు. మనం ఆ బైబిల్ కాలంలో కనుక చూసినట్లయితే దుప్పి నీళ్లు తాగాలి అని అనుకుంటున్నప్పుడు అరణ్య ప్రాంతం నుండి ఈ అరణ్యంలో క్రూరమైనటువంటి మృగముల యొక్క బారి నుండి తప్పించుకుంటూ ఈ యొక్క ప్రవహించే నీరు ఎక్కడ ఉంటుందో కొన్ని వందల కిలోమీటర్లు అయినా కూడా ఆ నీటి కొరకు ఇది పొలుతుంది. ఇక్కడ రెండు ప్రాణభయంతో గనుక ఉన్నట్లయితే అంటే ఏంటి, నన్ను ఏ జంతువు చంపుతుందో, ఏ జంతువు ఎందుకు, నేను వాటి చేతిలో చావటం ఎందుకు, నా చేతిలో నేనే చచ్చిపోతాను, క్షీణించి దాహంతో ఎండిపోయే అని దుప్పి అనుకోదు. ఏ పరిస్థితిలోనైనా నేను వెళ్ళి తాగుతానన్నది అది డిజైర్. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా. ఆశ అనగానే ఇది వేరే ఆశ కాదండి. ఈ డిజైర్ ఏంటిదంటే ఒక సంపూర్ణత్వంలోనికి వెళ్ళటగలిగిన కోరిక. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే రకంగా ఉంది అని చెప్పి ఎవరిని అడ్రస్ చేస్తున్నాడో, దేవా నీ కొరకు. ఆ ఆశ నాలో ఉంటున్నప్పుడు తప్పకుండా నీలో ఉండేటటువంటి కోరికను ఆయన తీర్చుతాడండి. ఇప్పుడు కీర్తన 42లో మనం ఉంటున్నాము. అదే 20వ కీర్తన 4వ వచనంలో ఏమంటున్నాడు, నీ కోరికను సిద్ధింపచేసి ఆలోచన యావత్తు సఫలపరచును. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉండేటటువంటి కోరిక చూడండి, మానవులలో అనేక రకమైన కోరికలు ఉంటున్నప్పటికీ దేవుడిపైన ఆధారపడి ఉన్నటువంటి కోరికను ఆయన తీరుస్తాడు. ఇక్కడ అదే 42వ కీర్తన మొదటి వచనం ఏమంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇది ఫ్రెండ్స్, దేవుడి పట్ల నాకు ఎటువంటి ఆశ కలిగి ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క కీర్తనకారుడు రాసినటువంటి విషయంలో నీ కొరకు నా ప్రాణం, దేవుడికి అడ్రస్సింగ్ చేస్తూ దానికంటే ముందుగానే వివరించడం ఏం జరిగింది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశ. ఆ విషయం నేను తెలుసుకోవాలి. అంటే అది స్టాగ్నేట్ వాటర్ తాగద్దు. ప్రయాణములో శ్రమలైనప్పటికీ, ప్రాణ భయం ఉంటున్నప్పటికీ, రాత్రింపగలు ప్రయాణం చేసినప్పటికీ ఆ ప్రవహించే నీరు అగుపడినప్పుడు అది తాగుతుంది. అంతవరకు నేను వెళ్తాను. అదేవిధంగా ఇప్పుడు కీర్తనకారుడు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. వాక్యం వింటున్నటువంటి ఫ్రెండ్స్, అసలు దేవుడి కొరకు నా ప్రాణము ఎంత ఆశపడుతున్నది అన్నది ఆలోచించాలి. అంటే దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వాలి, దేవుడు నాకు ఇదొక డప్పులు తీర్చాలి, దేవుడు నాకు కాలేజీలో సీట్ ఇప్పించాలి, దేవుడు నాకు ప్రమోషన్ ఇప్పించాలి, ఆ కోరికల గురించి అని కాదు. కానీ దేవుడి సన్నిధిలో గడపటం కొరకు నేను తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏ రకంగా ఉంటుందన్న విషయాన్ని 2వ వచనం, నా ప్రాణము దేవుడి కొరకు తృష్ణగొని ఉన్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదు. ఇది డిజైర్ అంటే
దేవుడితో గడపాలి అని, దేవుడి సన్నిధిని అనుభవించాలి అని. దేవుడి సన్నిధి అనుభవించటం ఏంటిదంటే ప్రేమానురాగములతో కలిసి ఉండటం అన్నది. నేను పరిస్థితులలో ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ అటువంటి పరిస్థితిని నేను అనుభవించగలను అన్నది దీని యొక్క విషయం అండి. కాబట్టి స్నేహితులు, ఫ్రెండ్స్, అటువంటి కోరిక మనలో ఉంటున్నప్పుడు నాకు తప్పకుండా నేను ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆనందించగలను. అదే ఇక్కడ మనకు వివరించబడుతున్నటువంటి విషయం ఏంటంటే, నేను ఎప్పుడు కొద్దిమంది ఏంటంటే పరిస్థితులను పాయింట్అవుట్ చేయటం చూస్తూ ఉంటుంటాం. నేను ఎంతసేపు పాయింట్అవుట్ చేసుకుంటూ పోయినప్పటికీ నాకు అదే రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ జరగవలసింది ఏంటిది అంటే, నేను దేవుడి కొరకు ఆశపడి ఉంటున్నాను అన్నది ఏ రకంగా, ఏదైతే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందో అటువంటి కోరిక నేను కలిగి ఉంటున్నాను. రైట్. అటువంటి కోరిక కలిగి ఉండకుండా నాకు కొన్ని ఆటంకాలు ఎదురవ్వచ్చు. కొద్దిమంది నన్ను కించపరిచే వాళ్ళు ఉంటుండొచ్చు. నీ వల్ల అవ్వద్దు అని తగ్గించి మాట్లాడే వాళ్ళు అవి ఉండొచ్చు. వాళ్ళని ఆపలేము. కానీ నాకంటూ ఉన్న డిజైర్ను కొద్దిమంది అంటుంటారు కదా, వీడు చిన్నప్పటి నుంచి ఇంతేనండి, అనుకున్నది సాధించినాడు. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి అలాగే ఉండిందండి, తన యొక్క కోరికను నెరవేర్చుకున్నది. ఈ రకంగా అదే రకంగా నీకు దేవుడి యందు ఉన్నటువంటి ఈ యొక్క తృష్ణను తప్పకుండా దేవుడు తీరుస్తాడు. బట్ ఆటంకాలు ఉండవని వాక్యం చెప్పట్లేదు. ఆటంకాలు ఉంటావండి. దుప్పి నీటి వాగులోకి వెళ్తున్నప్పుడు ఈ సింహాలు, ఈ యొక్క పులులు, ఎలుగుబంటి దాన్ని పక్కకు విడిచిపెడుతుందా అండి? విడిచిపెట్టదు. అంతేందుకు, ఈ గుంట నక్కలు కూడా దాన్ని విసిగిస్తానే ఉంటాయిగా. గుంట నక్కలు ఏంటి, భలే టక్కరి మాటలతో నువ్వు అంత దూరం వెళ్తావు, ఇక్కడే ఉన్నాయిగా నీళ్ళు అని బురదలో కూడా తీసుకెళ్ళొచ్చుగా. అటువంటి పరిస్థితులు మనకి ఎన్నో ఎదురవుతూ ఉంటుంటాయండి. కాబట్టి ఫ్రెండ్స్, ఇటువంటి కోరిక నువ్వు కలిగి ఉంటున్నప్పుడు, అంతేకాకుండా 3వ వచనం, ఇప్పుడు ఇదే 3వ వచనంలో ఏముందండి, ఇవన్నీ ప్రాబ్లమ్స్. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యం నాతో అనుచుండంగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఇక్కడ మొదటిది కోరిక బాగానే ఉంది. రెండవ వచనం కోరిక బాగానే ఉంది. 3వ వచనం వచ్చేసరికి ఈ లోకంలో ఎదురయ్యేటటువంటి సఫరింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. నా దగ్గర వాళ్ళే నన్ను విమర్శిస్తున్నాడు. నువ్వు పెద్ద దేవుడని పోయావు కదా, నీవేమైంది దేవుడు అడిగే వాళ్ళు చాలామంది ఉంటారండి. చూడండి, నా యొక్క గురిని చేరకుండా ఉండటానికి అనేకులు. ఇక్కడ ఏమంటున్నాడు 3వ వచనంలో, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యం నాతో అనుచున్నారంటే, యాక్చువల్గా నేను చేరుకోవాలనుకున్న గమ్యం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళటానికి నా ప్రయాసం నేను చేస్తున్నాను. అది ఒక పక్కకి పెట్టినట్లయితే, అంతకంటే ముఖ్యంగా ఈ పక్క వాళ్ళు ఉన్నారే, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరండి? స్నేహితులు, దగ్గరి వాళ్ళే. ఎందుకంటే దూరం వ్యక్తులకు నా గురించి తెలియదుగా. కాబట్టి ఈ దగ్గర వాళ్ళు నన్ను ఏమంటున్నారు, నువ్వు అది అనుకున్నావు కదా, ఇది అనుకున్నావు కదా, అది ఏమైంది, ఇది ఏమైంది, వీళ్ళే నన్ను కష్టపెడుతున్నారు కదండి. కాబట్టి ఇది కూడా నాకు ఎక్కువైపోయింది. ఆ బాధ కంటే ఎక్కువ ఈ బాధ అయిపోయింది. నన్ను ఆ ప్రయాణంలో అడవిలో వన్యమృగాలు ఏం చేస్తాయో, నన్ను అడవి మృగాలు, క్రూర మృగాల భయం కంటే ఎక్కువ వీళ్ళు మనుషులై ఉండి నన్ను బాగా ఏడిపిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ నేను అర్థం చేసుకొని నేను ముందుకు వెళ్ళవలసింది ఇది అశాశ్వతమైనటువంటి వీళ్ళలో. కాబట్టి ఫ్రెండ్గా నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు. ధైర్యంగా దుప్పి నీటి వాగుల కొరకు ఏ రకంగా అయితే వెళ్తుందో తన కోరికను తీర్చుకోవటానికి దాన్ని దేవుడు సఫలం చేస్తాడు. కాబట్టి మనం తీసుకున్నటువంటి నిర్ణయాలలో, మనం చేసేటటువంటి పనులలో వెనుకంజ వేయకుండా తప్పకుండా ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సాయం చేస్తాడు. కాబట్టి ధైర్యంతో ముందుకు వెళ్దాం. ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటున్నప్పటికీ వాటి అధిగమించి దేవుడిపైన ఆధారపడి ఆ దుప్పి ఏ రకంగానైతే నీటి వాగుల కొరకు ప్రయాణం చేస్తుందో అలా కూడా మనం ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ధైర్యమును బట్టి మీకు వందనాలు సమర్పిస్తూ ఉంటున్నాం. వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఆ దుప్పి నీటి వాగుల కొరకు ఏ రకంగానైతే ప్రయాణం అవుతుందో అదే రకంగా మేమును ప్రయాణమే ముందుకు వెళ్ళే కృప మాకు దయచేయమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీ యొక్క సన్నిధి అనుభవించిన రీతిగా వారిని ఆశీర్వదించమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, తిరిగి కలుసుకునే పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమెన్.